బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్న లైవ్ ద్వారా చూద్దాం. మళ్ళీ ఇప్పుడు 42%లో 10% ముస్లింలను కలిపి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో లేకపోతే అన్ని పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది. ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా, లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున మేమేదో ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తూ ఉన్నారు. మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన, బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు. ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో 34% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని 2% తగ్గే విధంగా 32% వచ్చే విధంగా బీసీలకు చేరుస్తూ ఉన్నారు. ఇది అసదుద్దీన్ ఓవైసీ యొక్క పార్టీకి లబ్ధి చేకూరింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బీర్ అలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈరోజు వేల కోట్లకు పలగడెత్తినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్లిస్ కార్పొరేటర్లు కోట్లకు పడగరెత్తినటువంటి వాళ్ళతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్ట కాల్చి ముఖం మీద వేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా? అనేక రాజకీయ పార్టీల నుంచి, అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ, పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు. ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చేయాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం. మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము. ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో, భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1947లో స్వాతంత్రం వస్తే ఈరోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఈరోజు వాళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు.
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఒక్క ప్రధానమంత్రి బీసీ కాలేదు. భారతీయ జనతా పార్టీకి 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండోసారి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది.